ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే ప్రారంభమైంది. జిఐఎస్ సర్వేతో నగర పరిధిలో ఉన్న ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. సేకరించిన డేటా సాయంతో త్వరలో ప్రతి ఇంటికి కొత్త డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించనున్నారు. అయితే జీహెచ్ఎంసీ కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకు ఈ సర్వేను చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి త్వరలో కొత్త డిజిటల్ డోర్ నంబర్లను కేటాయించడం కోసం గ్రేటర్ వ్యాప్తంగా డ్రోన్ సర్వే ప్రారంభమైంది. అందులో 2.5 లక్షలకు పైగా ప్రాపర్టీస్ రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు తెలుస్తోంది. మిగతా దశల్లో సర్వే పూర్తి చేస్తే మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు రెండో దశలో జీఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ హైదరాబాద్ లోని పలు సర్కిళ్లలో ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో ఈ ఫీల్డ్ సర్వే మొదలుపెట్టారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ సర్వే కొనసాగించనున్నారు. జీఐఎస్ సర్వే డేటాను 18 నెలల్లో సేకరించి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన నియో జియో ఏజెన్సీకి జీహెచ్ఎంసీ డెడ్లైన్ విధించింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకే ఈ సర్వేను చేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కొట్టిపారేస్తున్నారు. ఈ సర్వేతో సిటీలోని ప్రభుత్వం, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి కట్టడానికి సంబంధించిన వివరాలు సేకరిస్తారని తెలిపారు. వీటితో పాటు రోడ్లు, వరద నీటి కాలువలు, నాలాలు, చెరువులు, పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు తెలుస్తాయన్నారు. నగరంలోని ప్రతి ఇంటికి, భవనానికి ఒక క్యూఆర్ కోడ్ను కేటాయిస్తామని, జీహెచ్ఎంసీ సేవలను మరింత మెరుగ్గా అందించేలా సంస్కరణల్ని తీసుకువస్తామంటున్నారు. విపత్తులు సంభవించినప్పుడు అంబులెన్స్, సహాయక బృందాలు ప్రతి ఇంటికి చేరుకునేలా రోడ్లను మెరుగుపరచాలన్న సంకల్పంతో జీఐఎస్ సర్వేకు శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ అమ్రపాలి చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు అందిస్తున్న పారిశుద్ధ్య పనులు మొదలుకొని మౌలిక వసతుల నిర్వహణపై జీఐఎస్ సర్వేలో సేకరించే సమాచారం కీలకం కానుంది. బల్దియా సేవల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టేందుకు వీలుగా స్పెషల్ మ్యాపింగ్ చేయనున్నారు. ఈ మ్యాపింగ్ కూడా భవిష్యత్తులో అర్బన్ ఫ్లడ్లను కంట్రోల్ చేసేలా విపత్తుల నివారణ కోణంలోనే మ్యాపింగ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారం గోప్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటగా 2007 నుంచి జీహెచ్ఎంసీ జారీ చేసిన అనుమతుల ప్రకారం నిర్మించిన భవనాలపై సర్వే నిర్వహిస్తారు. భవనాలు తీసుకున్న అనుమతి ప్రకారమే నిర్మించారా, లేక పర్మిషన్ను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారా, చేపడితే అదనంగా ఎన్ని అంతస్తులు నిర్మించారు, అదనంగా నిర్మించిన అంతస్తులకు అక్రమ నిర్మాణం కింద విధించే జరిమానా చెల్లిస్తున్నారా అన్న విషయాలను ఆరా తీస్తారు. మరోవైపు ఈ సర్వే ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి రాని ఆస్తుల్ని ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.